నమస్తే, నేను శ్రీదేవి. మన రితం టాక్స్ ప్రోగ్రాంకి స్వాగతం. బంగ్లాదేశ్లో ఇస్కాన్ గురువు చిన్మయ కృష్ణదాస్ అరెస్టు మీద ఆందోళనలు వినిపిస్తున్నాయి. చాలా చిన్న కారణం చెప్పి ఆయన్ని అరెస్ట్ చేశారు. బెయిల్ పిటిషన్ కూడా కోర్టు తీసుకోవడం లేదు. ఈ విషయంగా రితం టాక్స్ లో మాట్లాడదాం. మనతో పాటు విశ్వనాథన్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. ఈ చిన్మయ కృష్ణదాస్ ఎవరు, ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేశారు? బంగ్లాదేశ్లో ఇస్కాన్ మత గురువు అయినటువంటి ఇస్కాన్ సంస్థ గురువు అయినటువంటి చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్ అనేటువంటిది ప్రకంపనలు సృష్టిస్తోంది. వాస్తవానికి చిట్టగాంగు అనేటువంటి మారుమూల అటవీ ప్రాంతంలో ఆయన జన్మించారు. కానీ చాలా చిన్నతనం నుంచి కూడా మంచి ఆరేటరీ స్కిల్స్ ఉండడంతో స్కూల్ స్థాయిలోనే పాఠశాల స్థాయికి వచ్చేసరికి భగవంతుడి మీద ఆరాధన బాగా పెంచుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే 12 సంవత్సరాల వయసులోనే హై స్కూల్లోకి ప్రవేశించినటువంటి సమయంలోనే కృష్ణుడి గురించి రాముడి గురించి కూడా చక్కటి సందేశాలు అందించడం అనేది మొదలుపెట్టారు. అప్పటి నుంచి కూడా నేను ఆధ్యాత్మిక ప్రపంచం వైపు వెళ్ళిపోతానని ఇంట్లో చెప్పి ఉండడం జరిగింది. ఆ తర్వాత నుంచి కూడా వారు ఇస్కాన్ వైపు మళ్ళడం జరిగింది. చాలా చిన్న వయసులోనే ఇస్కాన్ సంస్థ తరపున గురువుగా ఆవిర్భవించారు. ఆయన అనేక సంస్థలకు కూడా నాయకత్వం వహించారు. అయితే బంగ్లాదేశ్లో సుదీర్ఘకాలంగా ఆయన నివసిస్తున్నారు. బంగ్లాదేశ్ ఉన్నటువంటి సమాజం యొక్క పరిస్థితులన్నీ ఆయనకు తెలుసు. బంగ్లాదేశ్ ఒక రకంగా బంగ్లాదేశ్ బిడ్డ అని కూడా అనుకోవచ్చు. ఆయన ఇస్కాన్ సంస్థ తరపున అక్కడ అనేక సేవా కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. ఇక్కడ ఇస్కాన్ లేదన్నట్లయితే భగవాన్ చిన్మయ కృష్ణదాస్ గారు వంటి గురువులు చేస్తున్నటువంటి హైందవ గురువులు చేస్తున్నటువంటి పనిని మనం చాలా స్పష్టంగా చూడాల్సి ఉంది. మతం గురించి కాకుండా మానవత్వం గురించి అక్కడ పనిచేస్తున్నట్లుగా మనకి అర్థమవుతుంది. ఉదాహరణకి కరోనా అనేటువంటిది ప్రబలమైనప్పుడు బంగ్లాదేశ్ లాంటి సంస్థ, బంగ్లాదేశ్ లాంటి చిన్న దేశము ప్రభుత్వ పరంగా సహాయం చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు చిన్మయ కృష్ణదాస్ గారు కావచ్చు, లేదా ఇతర హైందవ ఆధ్యాత్మిక గురువులు కావచ్చు, చొరవ తీసుకుని పెద్ద ఎత్తున అన్నదానం చేయించారు. అన్నదానం చేసేటప్పుడు మా మతం వాళ్ళకి ఇవ్వాలి, ఈ మతం వాళ్ళకి ఇవ్వాలి ఎక్కడ అనుకోలేదు. ఎవరు ముందుకొస్తే వాళ్ళకి సేవ చేసి అన్నం పెట్టారు. అంటే ఇప్పుడు ఈ రోజు ఎవరైతే ఆయన చుట్టూతా రాళ్ళు వేస్తున్నారో, ఆయన అరెస్ట్ అవ్వాలి, ఆయన లోపల ఉండిపోవాలని ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళలో చాలా మంది ఆయన పెట్టిన అన్నం కూడా తిని ఉండొచ్చు. బహుశా ఆయన కానీ లేదన్నట్లు ఇస్కాన్ సంస్థ కానీ పెట్టినటువంటి అన్నం తిని ఉండొచ్చు. అంటే ఇలాంటి సేవ చేసేటప్పుడు హైందవ సంస్థలు ఏవి కూడా మా మతమా మా కులం అనేటువంటి ఏమాత్రం పట్టించుకో. ఉదాహరణకి మనకి భారతదేశంలో కూడా వరదలు ముంచెత్తినప్పుడు, కేరళలో వరదలు ముంచెత్తినప్పుడు సేవా భారత్ అనేటువంటి సంస్థ పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేసింది. ఇప్పుడు వాయనాడు ప్రాంతంలో మొన్న ఉప ఎన్నికలు జరిగినటువంటి ప్రాంతంలో అప్పటి ఎంపీ అనేటువంటి వాళ్ళకి లేదంటే రాజకీయ నాయకులు ఒడ్డున కూర్చుని ఉన్నప్పుడు సేవా భారతి రంగంలోకి దిగి పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేసినప్పుడు హిందువుల, క్రైస్తవుల, ముస్లింల అని పట్టించుకోలేదు. చాలా మంది వరదల్లో చనిపోతే దుర్భర పరిస్థితుల్లో ఉంటే క్రైస్తవులకి అలాగే ముస్లింలకి శవపేటికలు కూడా తయారు చేయించి సేవాభారతి తన ఉదారత చాటుకుంది. అదే మాదిరిగా బంగ్లాదేశ్లో కూడా ఇస్కాన్ తరపున, అదే మాదిరిగా ఇతర హైందవ సంస్థల తరపున పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టడం ద్వారా మైనారిటీల సంరక్షణకి, మైనారిటీల యొక్క ఒక గొంతుకుగా ఆయన వాణి వినిపిస్తున్నారు. చాలా కాలంగా మైనారిటీల యొక్క హక్కుల కోసం కూడా ఆయన తన వాయిస్ని వినిపించడం అనేటువంటి జరుగుతుంది. ఈ రకంగా చిన్మయ కృష్ణదాసు అక్కడ బంగ్లాదేశ్లో సేవ పరమధర్మంగా, సేవయే ధ్యేయంగా, సేవ చేసేటప్పుడు కూడా మానవత్వం అంటే అన్ని వర్గాల వారికి కూడా సమానంగా సేవ చేయడమే ధ్యేయంగా ఆయన పనిచేస్తూ వస్తున్నారు. అటువంటి చిన్మయ కృష్ణదాస్ని అరెస్ట్ చేయడం వెనక చాలా పెద్ద కుట్ర దాగి ఉందని మాత్రం మనం అనుకోవచ్చండి. ఈ విషయంగా ఇస్కాన్ సంస్థ ఏమంటుందండి, అలాగే హిందూ సంస్థలు ఏమంటున్నాయి? మీరు ఒక మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే కనుక ఇస్కాన్ సంస్థ వానికి సంబంధించి ఇప్పుడు అంతా కూడా కొంత గందరగోళాన్ని సృష్టించి పెట్టారు. వాస్తవానికి ఈ అరెస్ట్ జరిగిన వెంటనే ఇస్కాన్ సంస్థ వెంటనే స్పందించింది. చిన్మయ కృష్ణదాస్ని కానీ ఇతర హైందవ ఆరాధకులను కూడా అక్కడ అరెస్ట్ చేశారు. వారందరినీ కూడా అరెస్ట్ చేయడం అన్యాయం అని చెప్పేసి మొట్టమొదట గలమెత్తిందే ఇస్కాన్ సంస్థ. అదే కాదిరిగి ఇతర హైందవ సంస్థలు కావచ్చు, లేదన్నట్లయితే కనుక అక్కడ మైనారిటీల కోసం పనిచేస్తున్నటువంటి బంగ్లాదేశ్లో మైనారిటీల కోసం పనిచేస్తున్న సంస్థలు కావచ్చు, వారంతా కూడా ఆయనకి సంఘీభావం తెలియజేశారు. అయితే ఈలోగా ఇస్కాన్ సంస్థ ఆయన చిన్మయ కృష్ణదాస్ని నిషేధించింది, బహిష్కరించింది అంటూ కూడా కొన్ని రూమర్లని స్ప్రెడ్ చేశారు, కొన్ని పుకార్లు లేవనెత్తారు. బంగ్లాదేశ్ ట్రిబ్యునల్ ఈ వార్త వినిపించిన దాన్ని కోట్ చేస్తూ మన దేశంలోని 1-2 మీడియా సంస్థలు
దాన్ని చిన్న వార్త కింద ప్రచురిస్తే సోషల్ మీడియాలో దీన్ని పెద్ద ఎత్తున సర్క్యులేట్ చేస్తున్నారనమాట. కానీ ఇస్కాన్ సంస్థ ఏం చెప్తుంది అన్నట్లయితే కనుక బంగ్లాదేశ్లో శాంతి నెలకొనాలి, బంగ్లాదేశ్లో సుస్థిరమైనటువంటి ప్రశాంత వాతావరణం ఏర్పడాలి, మైనారిటీలకి అలాగే అందరికీ కూడా అన్ని రకాల హక్కులు ఉండాలి, అందరూ హాయిగా సంక్షేమంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఏర్పడాలని చెప్పి ఇస్కాన్ సంస్థ భావిస్తోంది. ఇప్పుడు ఇస్కాన్కి మద్దతుగా అనుకోవచ్చు, లేదా చిన్మయ కృష్ణదాస్కి మద్దతుగా అనుకోవచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక సంస్థలు తమ గలం ఎత్తుతున్నాయి. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం కూడా గమనించాలి. భారతదేశంతో పాటుగా అనేక ప్రజాస్వామ్య దేశాల్లో మానవ హక్కుల మీద పనిచేసేటువంటి ఒక సంస్థ ఉంది. ఆ సంస్థ తరపు నుంచి కూడా ఒక ప్రకటన విడుదలైంది. అది ఏంటంటే కనుక ఇప్పుడు ఎవరైతే బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని నడుపుతున్నారో మహమ్మద్ యూనిస్ అనేటువంటి ఆయన పూర్తిగా విఫలమయ్యారు, మైనారిటీలకి ఎటువంటి సంరక్షణ కల్పించడం లేదు. ఈ రోజున ఒంటెత్తు పోకెటతో ఎవరికి ఏమి చెప్పకుండా ఒక చిన్మయ కృష్ణదాస్ అనేటువంటి ఒక సంఘ సేవకుడిని అరెస్ట్ చేసి లోపల వేశారు అంటే కనుక రేపు పొద్దుట మరొకరిని కూడా అలా అరెస్ట్ చేయొచ్చు. ఒకసారి అంటూ కూడా ఈ రకంగా దుర్మార్గమైనటువంటి విధానాలతోటి అరెస్ట్ చేయడం అంటూ మొదలుపెట్టినట్లయితే కనుక అది అక్కడితోటి ఆగదు. బంగ్లాదేశ్లో ఎవరినైనా అరెస్ట్ చేసేటువంటి అవకాశం కలుగుతుంది. పోలీసులు లేనట్లయితే పోలీస్ వ్యవస్థ ఆ రకంగా ఒక పద్ధతి వ్యవస్థ లేకుండా అరెస్టులు చేయడము, నిర్బంధించడం అనేటువంటిది చేయడం మొదలెట్టినట్లయితే ఆ సమాజంలో అశాంతి, అరాచకం రాజ్యం ఏలతాయని చెప్పేసి నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది మరోవైపు చూసినట్లయితే కనుక భారతదేశం తరపున కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఒక ప్రకటన విడుదల చేసింది. ఇటువంటి చర్యల్ని ఖండిస్తున్నాము, ఇది ఏమాత్రం కూడా ఆమోదయోగ్యం కాదు అని భారత ప్రభుత్వం తమ వైఖరిని స్పష్టంగా బంగ్లాదేశ్ ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. మరోవైపు దేశవ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా అనేక హైందవ సంస్థలు, ఆధ్యాత్మిక సంస్థలు, సేవా కార్యక్రమాలు నిర్వహించేటువంటి సంస్థలు కూడా ఆందోళన వెలిబుచ్చుతున్నాయి. చిన్మయ్ కృష్ణదాస్ మరియు ఇతరులకు సంఘీభావం తెలుపుతూ దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రాల్లో తమ ఆందోళన తెలియజేయాలి అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతోంది. అనేక జిల్లా కేంద్రాల్లో ఇప్పటికే మానవహారాలు, ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. కొన్ని చోట్ల జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు ఇచ్చి ఇది కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయండి, దేశవ్యాప్తంగా హైందవ సంస్థలన్నీ కూడా ఏకతాటి మీదకు వస్తున్నాయి, చిన్మయ్ కృష్ణదాసుకి తమ మద్దతు పలుకుతున్నాయి అనే విషయాన్ని కలెక్టర్ గారి ద్వారా రాష్ట్రపతికి, కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసేటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఫలితంగా ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని బంగ్లాదేశ్కి గట్టి హెచ్చరిక పంపించే అవకాశం ఉందని అందరూ అభిలషిస్తున్నారండి. ఇప్పటి బంగ్లాదేశ్ లో పరిస్థితి ఎలా ఉంది? బంగ్లాదేశ్ పరిస్థితిని చాలా మంది ఒక ప్రభుత్వ మార్పిడి వ్యవహారంగా చూస్తున్నారు. కానీ ఇది కానే కాదనేటువంటి విషయం అర్థమవుతుంది. అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల ద్వారా ప్రజల చేత ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని, షేక్ హసీనా గారి ప్రభుత్వాన్ని కొన్ని అల్లరి మూకలు చొచ్చుకుని వచ్చి బయటకు వచ్చి ఆమె ఇంటి మీద దాడి చేసి ఆమెని ఊరి నుంచి, దేశం నుంచి వెళ్ళగొట్టేశారు. అంటే ఒక దేశంలో ప్రజాస్వామ్యతంగా ఎన్నికలు జరిగి ప్రభుత్వం ఏర్పడి ప్రభుత్వ పరిపాలన జరుగుతుంటే దాన్ని కాదని కొన్ని అల్లరి మూకలు, అంటే వీటిని కిరాయి మూకలని కూడా కొంతమంది చెప్తున్నారు, వీటికి విదేశాల నుంచి ఫండింగ్ కూడా అందుతోంది, ఇది ఒక ప్రయోగంగా చేశారని కూడా చెప్తున్నారు. అంటే ఒక దేశంలో కొన్ని అల్లరి మూకల్ని ఉసుకొల్పినట్లయితే అక్కడ ప్రజాస్వామ్యతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కొలదొయ్యొచ్చు, తాము అనుకున్న ఒక వ్యక్తిని అక్కడ రాజుగా పెట్టేసి పరిపాలన అంతటినీ కూడా చేతిలోకి తీసుకోవచ్చు అనేటువంటి ఒక ప్రయోగం బంగ్లాదేశ్లో జరిగింది. అది విజయవంతం అయింది. ఫలితంగా ఆ ప్రభుత్వం కుప్పకూలిపోవడం అనేది జరిగింది. ఇప్పుడు మహమ్మద్ యూనిస్ నాయకత్వంలో అక్కడ ఒక తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. కానీ ఈ అల్లరి మూకల వెనక ఉండి పెత్తనం సాగిస్తున్నటువంటి వ్యవస్థలే అక్కడ అధికారాన్ని చలాయిస్తున్నాయని చెప్తున్నారు. ఇందుకు ఉదాహరణే చిన్మయ కృష్ణదాస్ యొక్క అరెస్ట్ అని కూడా చెప్తున్నారు. చిన్మయ కృష్ణదాస్ గారు ఏం చేశారండి? ఏమీ చేయలేదు. ఆయన మీద చేసిన పెద్ద ఆరోపణ ఏమీ లేదు. ఒక ర్యాలీ చేస్తున్నప్పుడు ఆయన ఇస్కాన్ సంస్థలో ఉన్నారు కాబట్టి ఇస్కాన్ సంస్థ జెండాని చేత్తో పట్టుకున్నారు. బంగ్లాదేశ్ పౌరుడిగా బంగ్లాదేశ్లో చాలా కాలంగా ఉంటున్నారు కాబట్టి బంగ్లాదేశ్ జెండాను కూడా ఆయన చేత్తో పట్టుకున్నారు. కానీ బంగ్లాదేశ్ జెండాను కిందకి, ఇస్కాన్ జెండాను పైకి పట్టుకున్నారు అనేటువంటి ఒక చిన్న కారణంతో, అంటే ర్యాలీ మొత్తం మీద ఎంతసేపు ఆయన పట్టుకున్నారనేది చెప్పట్లా,
ఒక సందర్భంలో ఒక ఫోటో తీసినప్పుడు ఈ జెండా పైకి ఉంది, మేము గమనించాము అనేటువంటి ఒక కారణం చూపించి ఆయన మీద దేశంలోనే తిరుగుబాటుకు ప్రయత్నం చేస్తున్నాడు ఈయన అనేటువంటి పెద్ద పెద్ద సెక్షన్లు పెట్టి అరెస్ట్ చేయించి బలవంతంగా జైలుకి తరలించారు. ఇందులో ఇంకొక దురదృష్టకరమైన అంశం ఏమిటంటే ఆయన మైనారిటీలకు సంబంధించిన నాయకుడు, అంతేకాకుండా సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఒక సాధు సంతువు లాంటి వారు. అటువంటి ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఆయన్ని బెయిల్ మీద విడుదల చేయాలని న్యాయవాదులు పిటిషన్ సమర్పిస్తే ఆ పిటిషన్ను కూడా అక్కడ ఉన్నటువంటి న్యాయస్థానం తీసుకోలేదు. కనీసం విచారణ చేస్తాము, లేదన్నట్లయితే తర్వాతనే దీని సంగతి పరిశీలిస్తామని చెప్పడానికి కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు ఒప్పుకోవడం లేదు అంటే, న్యాయాధికారులు ఒప్పుకోవడం లేదు అంటే అక్కడ వ్యవస్థ ఎవరి చేతిలో ఉంది, ఎవరు రాజ్యం ఏలుతున్నారు, ఇటువంటి అల్లరి కాండ అనేటువంటిది ఎలాంటి సంకేతాలు ఇస్తుంది అనేది మనం అంతా అర్థం చేసుకోవచ్చండి. ఎప్పటికైనా ఈ పరిస్థితులు చక్కబడతాయా? బంగ్లాదేశ్లో పరిస్థితులు చక్కబడాలని కోరుకుంటున్న వాళ్ళలో భారతదేశం మొట్టమొదట ఉంటుంది. ఎందుకంటే బంగ్లాదేశ్ అనేటువంటిది పూర్తిగా భారతదేశాన్ని ఆనుకుని ఉన్నటువంటి దేశం కావడం, అలాగే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ప్రభావం ఈశాన్య రాష్ట్రాల మీద పడుతుంది కాబట్టి అక్కడ అల్లర్లు అరాచకాలు లేకుండా శాంతియుతమైన ప్రజాస్వామ్య వాతావరణం ఉండాలి అని భారతదేశం కోరుకుంటూ ఉంటుంది. అయితే రాగల కనుచూపు మేరలో ఇటువంటి పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే మహమ్మద్ యూనిస్ నాయకత్వంలో ఏర్పడినటువంటి తాత్కాలిక ప్రభుత్వము ప్రజాస్వామ్యతంగా కానీ ఒక వ్యవస్థ పరంగా కానీ పరిపాలన చేయట్లేదు అనేది ఇక్కడ సుస్పష్టం అవుతుంది. మరోవైపున గతంలో ఆయనకి నోబెల్ శాంతి బహుమతిని కూడా ప్రకటించారు. మరి నోబెల్ శాంతి బహుమతి తీసుకున్నటువంటి వ్యక్తి నాయకత్వంలోని ప్రభుత్వం అంటే ప్రపంచ వ్యవస్థలకి దేశాలకి కూడా ఒక రకమైనటువంటి ఒక సుహృద్భావమైనటువంటి సకారాత్మకమైనటువంటి అంచనా ఉంటుంది. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి చూస్తుంటే అట్లా కనిపించట్లేదు. అందుచేతనే కొన్ని సంస్థలు కూడా ఆయనకి ఇచ్చినటువంటి నోబెల్ శాంతి బహుమతిని వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే కనుక ఒక దుర్మార్గకరమైనటువంటి పరిపాలన, ఒక అరాచకరమైనటువంటి వ్యవస్థని కూడా అక్కడ నడిపిస్తున్నారు. దానికి ఆయన నాయకత్వం వహిస్తున్నాడని చెబుతున్నప్పుడు, మైనారిటీలకు ఎటువంటి సంరక్షణ లేదని చెబుతున్నప్పుడు ఇలాంటి పరిస్థితి ఉండడం సరికాదని చెప్తున్నారు. ఇక్కడ ఇంకొక సూచన కూడా వినిపిస్తోంది. ఇంతటితోటి ఆగిపోదు. ఎందుకంటే కనుక ప్రజల తరపున మాట్లాడుతున్న వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా ఎటువంటి ఇది లేకుండా భయంకరమైనటువంటి సెక్షన్లు అమలు చేసి లోపలికి పెట్టేయడం అనేటువంటిది, అరెస్ట్ చేసి లోపల వేయడం అనేటువంటి దాన్ని ప్రోత్సహించినట్లయితే కనుక అక్కడ వ్యవస్థలో మిగిలిన పార్టీల గొంతును కూడా నొక్కేస్తాయి, అలాగే మిగిలినటువంటి సంఘాలు సంస్థల యొక్క గొంతును కూడా నొక్కేస్తాయి అనేటువంటి అంచనాలు అనుమానాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ మరొక విషయం గమనించాల్సింది, ఇస్కాన్ సంస్థ మీద కూడా ఒక భయంకరమైన ఉగ్రవాద సంస్థ తరహాలో ప్రచారం చేయడం కూడా ఇక్కడ జరుగుతుంది. ఇవన్నీ కూడా ఈ అల్లరి మోకలు చేస్తున్నటువంటి ఒక కుట్రగానే మనం అర్థం చేసుకోవాలి. ఇస్కాన్ లాంటి సంస్థల మీద అలాంటి ముద్ర వేయడం ద్వారా అక్కడ ప్రజలకు మేలు చేసే వ్యవస్థల్ని దూరం పంపించేస్తే ప్రజల్ని అరాచకంగా దుర్మార్గంగా గుప్పిట్లోకి బంధించి వాళ్ళకి తిండి నీడ లేని పరిస్థితికి తీసుకువెళ్ళినట్లయితే కనుక పూర్తి స్థాయిలో ఆ సమాజాన్ని గుప్పిట పట్టచ్చు అనేటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి ఆలోచన తీరులో ఈ విషయం మనకి అర్థమవుతోంది. అందుచేత రాగల కాలంలో బంగ్లాదేశ్లో పరిస్థితులు చక్కబడాలి అనేటువంటిది భారతదేశంలోని అన్ని వ్యవస్థలు భారత ప్రభుత్వం కూడా కోరుకుంటోంది. అలాగే అక్కడ ఉన్నటువంటి మైనారిటీలకి రక్షణ కల్పించాలి. ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి మైనారిటీలు ఏమాత్రం పనిచేసుకునే పరిస్థితి లేని పరిస్థితి తీసుకెళ్లిపోయారు. వాళ్ళు పనిచేసేటువంటి వ్యాపారాలను ధ్వంసం చేశారు, దుకాణాలను ధ్వంసం చేశారు. ఆఖరికి మొన్నటి దాకా కూడా అక్కడ ప్రజలకి అన్నదానం చేసినటువంటి కాళీమాత గుడి ఉంటే ఆ కాళీమాత గుడి మీద పడి ధ్వంసం చేసి వెళ్ళిపోయారు. మరి అక్కడ అన్నదానం చేసినప్పుడు ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ అన్నం తిన్నారు, అన్ని చేశారు. కానీ ఒక్కసారిగా విద్వేషాలు రాగానే అందరూ మీద పడి ఆ యొక్క దేవాలయాన్ని కూడా ధ్వంసం చేస్తారంటే అలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఇవన్నీ చక్కబడాలి. అక్కడ కూడా మన సోదరులు అఖండ భారత్లో ఉన్నటువంటి ఒకప్పుడు సోదరులు కాబట్టి వారంతా కూడా ప్రజాస్వామ్యతంగా సహజ శాంతియుతంగా ఉండేటువంటి జీవనాన్ని గడపాలని చెప్పేసి భారత సమాజం కోరుకుంటుందండి. చాలా మంచి విషయాలు చెప్పారండి. చాలా థ్యాంక్స్ అండి. నమస్తే. నమస్తే అండి.